నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇవ్వడాన్ని వాళ్ళు సమర్థిస్తలేరు, ఒప్పుకోలేదని చెప్పి మాకు పత్రికాముఖంగా తెలిసింది. అదేవిధంగా కాబట్టి అతనికి న్యాయం జరగాలి. న్యాయం జరగనప్పుడు మాత్రం మేము గ్రామాన నిరసనలు తెలుపుతూ మేము ముందుకు వస్తాము. మేము ఏం సత్యాగ్రహాన్న నిరాహార దీక్ష పట్టి సాధించుకుంటాము. అంతకుముందే మీరు మా మీద ప్రేమ ఉంచి నల్గొండ డిస్టిక్ కైలాష్ నేతకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి మనం చేస్తున్నా. ఇదే సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా పద్మశాలి ముద్దు బిడ్డలందరం మీకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా విన్నవించుకుంటున్నా. ఇది చాలా తక్కువ అన్యాయం. మీరు ఇప్పటికీ మా పద్మశాలిలో ఆల్ ఇండియాలో కూడా చాలా తక్కువ అంటే లేనే లేరు. మా రాజకీయంగా ఎదగనిస్తలేరు. అంటే మా సొంతంగా న్యాయంగా సంపాదించుకున్న డబ్బు వృధా చేయకుండా మేధస్సుతో రాజకీయం చేద్దామంటే కుదురుతలేదు. డబ్బు పరంగానే రాజకీయం చేయాలంటే మా పెద్దలు సంపాదించలే, మా తాతలు సంపాదించలే. ఏ విధంగా రాజకీయం చేయమంటారు? ఇది నిజాయితీగా రాజకీయం చేస్తా అంటే వీళ్ళు తాపకుక్కలు, రెడ్డిలు, దొరలు, ఉన్నత కులాలస్తులు మా పద్మశాలకి ఏమబడ్డారు. ఇది పద్ధతి కాదు కదా. చాలా ఆలోచించండి. ఈ క్రమశిక్షణ గల వ్యక్తులకి అంటే ఈ కులంకే క్రమశిక్షణ ఉందని చెప్పి అందరు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మా కులానికి సంబంధించినటువంటి పెద్దలు రాజకీయంగా ఎవరు ముందుకొచ్చినా మీరు సమర్థించి ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రత్యేకించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా. తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి మనవి చేస్తున్నా. జిల్లా అధ్యక్షుడు బిచ్చు దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ డిస్టిక్ అధ్యక్షునిగా ఉన్న కైలాస్ నేతను సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతిపాదించి వారి పేరును ప్రకటించడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నల్గొండ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అతనికి ఇవ్వకుండా ఆ సొంత తమ యొక్క వ్యక్తులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి ప్రతిపాదించడం చాలా శోచనీయం. బీసీ వర్గానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డకు ఈ పదవిని కాకుండా ఇంకెవరికో కట్టబెడతా అనడం సమంజసం కాదు. దీన్ని మేము పద్మశాలి జిల్లా నిజామాబాద్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని కూడా ఆయన వెంకటరెడ్డి గారు పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా మా పద్మశాలందరం గ్రామాన మండలంలో, డిస్టిక్లో మరియు రాష్ట్రం వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మా పద్మశాలంతా మీపై పూర్తి వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మా కైలాస్ నేతను సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించారు. దాన్ని అలాగే ఉంచి మా పద్మశాలకు న్యాయం చేయాలని కోరుతూ మేము విన్నవిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా పద్మశాలి డిస్ట్రిక్ట్ సఖ్యం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వారికి మాకు ఆ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ దాన్ని అలాగే కొనసాగించి వారి యొక్క పదవిని ఉంచాలని కోరుకుంటూ మేము మా పద్మశాలి తరఫున విన్నవించుకుంటున్నాం.